రాయడం ద్వారా విశ్వాసాన్ని కలిగిస్తారు. కోపం వచ్చింది కాబట్టి విడిపోయినారు కాబట్టి కొంత ఎవరేమో అనే అనుమానం కనిపించడం కోసం ఇచ్చారు. ఆమె పేరు మీద ఇస్తే కష్టం కాబట్టి చెల్లి పేరు మీద, చెల్లి కోసం ఆయన పేరు మీద రాశారు. అది ఇద్దరు కమిట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఒరిజినల్ బాండ్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ బాండ్లు ఆడ సబ్మిట్ చేస్తారు. షేర్ బాండ్స్ ఉంటాయి కదా, అది ఇంట్లోనే ఉన్నాయి. ఎవరింట్లో? జగన్ గారి ఇంట్లో ఉన్నట్టున్నాయి. నాకు సనులా గారు మాట్లాడిన దాన్ని బట్టి మనకేమో సమాచారం సాక్ష్యం లేవు అని చెప్పాయి. ఇప్పుడు ఆయన ఏం చేసింది, బదలాయింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ బాండ్స్ పోయినాయని చెప్పినారు, అంటే మిస్ అయినాయని. కాబట్టి ఆయన దాన్ని చెప్పాడు, నా దగ్గర బాండ్స్ ఉన్నాయి, రాజకీయ ఆమె మీద ప్రేమతో వాత్సల్యంతో ఇచ్చాను, ఇప్పుడు ఆమె ఆ రెండు పోయినాయి ఆమె వ్యవహరించిన తీరు వల్ల, మళ్ళీ వస్తే అప్పుడు ఇస్తాను, అంతవరకు ఇవ్వద్దని స్పష్టంగా చెప్పినాడు. అది కేసు ఎట్లా అవుతుంది? ఒకవేళ అది నిబంధనలకు వ్యతిరేకంగా బదలాయింపు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లాల్సి వస్తుంది కదా. ఆ తల్లి చెల్లి ఎవరైనా సరే అన్నను కానీ కొడుకుని కానీ జైలుకి పంపించచ్చా? ఆ డౌట్ లోడ్ తీరుతారు. కాబట్టి అక్కడ గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ క్రమంలో ఆయన ఇచ్చాడు. ఇది పరిష్కారం, దీన్ని కోర్టులో పరిష్కరించుకోవాలి, లేదా అభిమానంతో పరిష్కరించుకోవాలి, లేకపోతే మీ అవసరం సృష్టించి పరిష్కరించుకోవాలి. బస్సు అవసరం సృష్టించాలనుకున్నట్టున్నారు, గట్టిగా మాట్లాడితే భయపడన్నా ఇస్తారని అవసరం, ఆ అవసరం జగన్ దగ్గర కుదరదు. సో ఏంటి వైసీపీకి సంబంధించి, అంటే మొన్నటిదాకా వైసీపీ నుంచి నేతలందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ వచ్చారు, కానీ ఇప్పుడు వైసీపీలోకి కొంతమంది, నిన్న శైలజానాథ్ గారు చాలా సీనియర్ నేత, ఆయన జాయిన్ అవుతూ వచ్చారు. ఇంకొంతమంది వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. ఏంటి వైసీపీకి ఏమైనా మైలేజ్ వస్తుందా? ఖచ్చితంగా శైలజనాథ్ గారి చేరిక రాబోయే కాలంలో ఆయన ద్వారా కావచ్చు, ఆయన రూట్లో కావచ్చు, చాలామంది ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఒకటి శర్మిలా గారు, మన శైలజనాథ్ గారు ఇచ్చిందే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు డోర్లు ఓపెన్ చేశాడు. ఇంతకుముందు డోర్లు ఓపెన్ చేయలే ఆయన, ఇప్పుడు డోర్లు కూడా ఓపెన్ చేశాడు కాబట్టి ఎవరికైనా పోవాలనుకుని ఉంటాయి. ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఇంకొంచెం డిఫెన్స్ అయ్యారు. కాబట్టి ఈ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం, ఢిల్లీలో పరిణామాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి జగన్ గారితో కలవడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. రాజశేఖర్ కొడుకు అంతా కాదు, జగన్తో సహా అందరూ కాంగ్రెస్ వాళ్ళే, ఇంక్లూడింగ్ జగన్ గారు ఫస్ట్ ఎంపీ కాంగ్రెస్సే కదా, కాంగ్రెస్ బ్లడ్ కలవడం పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఇంకో పార్టీ బాగుంటే సమస్య వస్తుంది, పుట్టింటి పోయినట్టే ఉంటుంది. కాబట్టి శైలజనాథ్ గారు వెళ్ళడం శైలజనాథ్ గారికి కూడా మంచిది. ఇక్కడ శైలజనాథ్ గారు మంచి వాయిస్, సమర్థుడు, కానీ ప్లాట్ఫామ్ ఆడుంది. ఆయన ఎంత సమర్థుడైనా ప్లాట్ఫామ్ లేకుండా యుద్ధం చేస్తే, సైన్యం లేకుండా యుద్ధం చేస్తే అట్టు ఉంటుంది. ఇప్పుడు శర్మిలా గారు, మన శైలజనాథ్ గారికి కెపాసిటీ ఉంది, సమర్థత ఉంది, ప్లాట్ఫామ్ లేదు. వైసీపీకి ప్లాట్ఫామ్ ఉంది, బాస్ బేస్ ఉంది. శైలజనాథ్ గారు లాంటి వాళ్ళు వస్తే అదనపు యాడ్ అవుతుంది. వాళ్ళకి యాడింగ్, ఈయనకు ఒక అవసరం, రెండు కలిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. శైలజనాథ్ గారి చేలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మోటివ్ అవుతుంది. భవిష్యత్తులో మరింత మంది కూడా చేరతారు, ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, హర్ష కుమార్ గారు వాళ్ళందరూ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి చాలా వస్తుంది. అలాంటి పాసిబిలిటీస్ జరుగుతాయా? ఇప్పుడు రాష్ట్రంలో 3 పార్టీల మధ్య వ్యవహారాలు నడుస్తున్నాయి, తెలుగుదేశం, జనసేన అండ్ వైసీపీ. ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లు ఏవి కూడా మిగతా పార్టీలతో పోయేవాళ్ళు కాదు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది సపరేట్ సబ్జెక్టు. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి రాజకీయాల్లో నుంచి తప్పుకున్నానని చెప్పాడు. బహుశా దాన్ని సమరించుకొని ఆయన కానీ వైసీపీ వైపు వస్తే ఖచ్చితంగా వైసీపీకి చాలా బెటర్ అవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వాయిస్ని, వైసీపీకి ఉన్న చాలా దరిద్రాలు పోతాయి. ఎందుకంటే వైసీపీలో అందరూ అద్భుతాలు ఉన్నారు, కానీ ఒక రెండు విమర్శలు ఉన్నాయి వాళ్ళ పైన. ఒకటి, విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైనారు, వాళ్ళని తిట్టడం కోసం అని. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎఫెక్టివ్ గా మాట్లాడతాడు, సబ్జెక్ట్ మాట్లాడతాడు, అది మంచి ఇమేజ్ ఇస్తుంది. దాంతోపాటు వైసీపీలో తిట్టే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఉండవల్లి అరుణ్ కుమార్ చూసిన తర్వాత తిట్ట కదా మాట్లాడాలి మనం, వాళ్ళకి అందరికి క్లాసులు చూపించుకోవచ్చు, వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు, ఎట్లా మాట్లాడాలి మీడియాతో ఇన్పుట్స్ ఇవ్వచ్చు. ఆయన మాట్లాడే సంవత్సరంలో హెడ్ క్వార్టర్లోనే అన్న కూర్చుంటే వాళ్ళు స్పోక్స్ పర్సన్ 20-30 మంది ఉంటే ఒక సబ్జెక్ట్ కొత్తగా వస్తుంది, దాన్ని అనలైజ్ చేసుకుని నోట్ ఆయనకి ఇచ్చారని కూడా అద్భుతంగా మాట్లాడతారు. ఆ రకంగా వాయిస్కి వాయిస్ అవుతాడు. ఉండవల్లి అరుణ్ కుమార్కి పోయిందేం లేదు, ఆయన రాజకీయాలను చూడలేనాడు, ఆయన పెద్ద ఆశించే వ్యక్తి, పదవులు ఆశించేవాడు కాదు, డబ్బులు ఆశించే వ్యక్తి కాదు, మంచి వ్యక్తి. వైసీపీకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తే ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆయన రాజకీయాల నుంచి ఉపసంహరించుకొని వస్తాడు అనేది కానీ నిజమైతే జగన్ గారు స్వయంగా ఫోన్ చేసి 2 అంకులు అంటే ఖచ్చితంగా వస్తాడు, ఆహ్వానిస్తాడు. తండ్రితో సమానంగా ఉన్నాడు, అభిమానిస్తాడు జగన్ ఎప్పుడు కూడా. ఖచ్చితంగా ఈ మార్గదర్శి కేసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. రెండో కోణం, నా పర్సనల్ అభిప్రాయం, ఆయన ఏ పార్టీలోనే జారిని కానీ జనరల్గా ఆయనకున్న నేచర్ రీత్యా కాంగ్రెస్ కాబట్టి వైసీపీతో ఉండొచ్చు. వాళ్ళంత వాళ్ళు రాజకీయాలు ఉండడం మంచిది. ఇంకా భ్రష్టు పట్టిపోతున్న రాజకీయాలు అంటే నిజమేంటి అబద్ధం ఏంటి అని చెప్పే ప్రక్రియ జరుగుతుంది. కొంచెం రాజకీయాలు అంటే హుందాగా ఉండాలి, మంచిగా ఉండాలి, బాగా మాట్లాడాలి, డబ్బులు సంపాదించడమే కాదు,
ఇట్లాంటి దానికి ఒక మోడల్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆయన వచ్చాను చాలా మంది కూడా ఉంది. అట్లాంటి మంచి వ్యక్తులు రాజకీయాలు లేకపోతే ఎవరంటే వాళ్ళు రాజకీయాలు ఉంటారు. కాబట్టి ఒకటి వైసీపీకి వస్తాడా లేదా ఆయన ఇష్టం. రాజకీయాలు అంటే వాళ్ళు రావాలని నేను కోరుకుంటా. అంత ఓపుకుంటే అన్ని రోజులు రాజకీయాల్లో పనిచేయాలి. రెండోది వైసీపీకి వచ్చే అవకాశాలు వస్తే ఆయనకి బెటర్, వచ్చే అవకాశం ఉంటే ఆయనకి రాజకీయాల్లో వైసీపీకి వస్తాడు, అయితే కాంగ్రెస్కి పోతాడు. ఆయన ఇంకో పార్టీకి పోలేడు. ఇంకో పార్టీలో ఇంకెక్కడ. రెండోది వైసీపీలో ఇంకొక సమస్య పెడుతుందంటే జగన్మోహన్ గారు నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు తక్కువ లేరు అనేది ఒక విమర్శ ఒక ఉంది. నేను చెప్తాడు, రాజశేఖర్ చెప్పినా ఈయనకి చెప్తాడు, వినకపోతే అది వాళ్ళ ఇష్టం. కాబట్టి అది కూడా ఒక అసెప్ట్ అవుతుంది. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీలో చేరితే ఆయనకి మంచిదే. ఆయన పదవులు వస్తాయని కాదు, ఆయనకి ఆశలు లేవు. బట్ ఆయన కూడా మంచి ప్లాట్ఫారం దొరికితే ఆయన అనుకున్న ఆశలు ముందు తీసుకుని ప్రయత్నిస్తారు. రాజశేఖర రెడ్డి గారు అత్యంత త్రికరణ శుద్ధిగా ప్రేమించిన వ్యక్తి ఆయన, చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఆయన వస్తే రాజశేఖర రెడ్డి గారు తిరిగి వచ్చినాడా వైసీపీలో కన్నంత ఫీలింగ్ జనానికి కలుగుతుంది. ఏ ఒక్క వైసీపీ కార్యకర్తలు ఆయన ఏమనరు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే మాత్రం అద్భుతాలు దొరుకుతాయి. దానికోసం వైఎస్ జగన్మోహన్ ప్రయత్నించడం మంచిదే. ఆయన ఎన్ని ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి, ఇది కాదు. ఒక మనిషికి ఒక విలువ ఉంటుంది. ఖచ్చితంగా జగన్ గారు దాన్ని ఆ వార్తలు నిజం చేస్తే వాళ్ళ పార్టీకి మంచిది. ఓకే ఓకే. అంటే కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు సైలెంట్గా ఉంది. సీనియర్ నేతలందరూ కూడా ఎక్కడ పెద్ద యాక్టివ్గా లేదు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అవ్వాలనుకుంటున్నప్పుడు అటు టీడీపీకి వెళ్ళే పరిస్థితి లేదు, జనసేనకి వెళ్ళే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎన్డీఏ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి కదా. సో అప్పుడు ఆపోజిట్గా ఖచ్చితంగా వైసీపీ అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు మారుతుంది. వాళ్ళు అట్లే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇమ్మలేరు, వైసీపీలో ఇమ్మడగలరు. ఎందుకంటే వైసీపీలో కాంగ్రెస్ లక్షణాలన్నీ ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. జగన్ గారు రాజశేఖర్ కొడుకు, వీళ్ళు అమితంగా ఇష్టపడే వ్యక్తి. ఇష్టపడే వ్యక్తి పోవడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ లో పోవడానికి రెండోది వాళ్ళు వారసులు వచ్చేసారు చాలా మందికి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. జగన్ తో అటాచ్ చేసేయచ్చు, వీళ్ళు అడ్వైజర్స్ గా ఉండొచ్చు పార్టీకి. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి ఎవరైనా రావాలంటే ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా వైసీపీ అవుతుంది. రెండోది అధికారంలో కూడా లేరు కాబట్టి అధికారంలో ఉండేవాడు చేర్చుకోవడానికి కూడా పరిమితులు ఉంటాయి. ఆ పవర్ ఉందట వచ్చారులే అనుకుంటారు. ఇక్కడ పనిచేసే అవకాశం, కాబట్టి ఎవరు వచ్చినా ఇప్పుడు 4 ఏళ్ళు పనిచేస్తే భవిష్యత్తు ఉంటుంది. అంటే వాళ్ళు గౌరవానికి రావాలని కూడా అపోజిషన్లో ఉండాలి. ఏ అపోజిషన్ కాంగ్రెస్ లో ఉంటారా, వైసీపీలో ఉంటారా, కమ్యూనిస్టులు ఉంటారా, వాళ్ళ ఇష్టం. కానీ అపోజిషన్ అనేది కాంగ్రెస్ కి మంచిది. అధికార పార్టీ పోతే ఇన్ని రోజులు లేదు కాబట్టి వచ్చా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ సహజం కదా, ఎవరికైనా సార్ వాళ్ళకి 32, అందులో 3 పార్టీలు, మళ్ళీ వీళ్ళు చేర్చుకొని అదనపు భారం అవుతుంది తప్ప ఇంకేం కాదు. టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు, ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి మంచి అసెట్ అయితే అవుతుంది. ఇంకోటి మన వివేక గారి హత్య కేసుకు సంబంధించి దస్తగిరి చేత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ ఆ కేసుని తిరగదోడుతున్నారు. సో ఎందుకు 9 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఇష్యూని బయటికి తీయటం? సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తొందరగా చేయమని ఏదో డెడ్ లైన్ ఇచ్చింది, మళ్ళీ ఏదో కొంత టైం ఇచ్చినట్టున్నారు. కానీ అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సిబిఐ తన విచారణను వేగవంతంగా త్వరితగతిలో పూర్తి చేసి ఏం తేలింది, వాళ్ళు ఏమి నిర్ధారించారు ఆ నిర్ధారణకు రావడం దీనికి పరిష్కారం. దానికి కాకుండా ఏ టర్న్ తీసుకున్నా అది మరింత వివాదం అవడం తప్ప ఇంకేముండదు. అంటే సిబిఐ అత్యున్నత సంస్థ దేశంలో. పవిచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ వద్దని ఆ రోజు అన్నాడు, మేము విచారణ జరిపిస్తున్నాం అంటే వద్దన్నాడు. ఇప్పుడు ఆయన సిబిఐ విచారణ వ్యతిరేకించట్లా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అసలు వ్యతిరేకించే అవసరం లేదు, ఎందుకంటే మీరే